దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడు మహోపకారి మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగినటువంటి దేవుని సన్నిధి, దేవుని సముఖం ప్రభువు మనకు తోడుగా ఉంచి ఆయన కరుణా వాత్సల్యత చేత మనలను నింపి బలపరుచుకొని నడిపించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలలో నుండి తన శక్తి కలిగినటువంటి మాటను పంపి మన హృదయాలను కృపగలిగిన దేవుడు తృప్తిపరచునుగాక. మాట మకరందం, మాట జిహ్వకు మధురం, మాట మన పరిస్థితులన్నిటినీ మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగింది. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము అనుభవించగలిగితే మారాపోయి మధురమైనటువంటి జీవితంగా మన జీవితం, కుటుంబం, చేస్తున్న పని, నడుస్తున్న మార్గం, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం ప్రతిదీ ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది, మధురమైనదిగా మార్చబడుతుంది. అందుకే ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవడానికి, ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావము చేత నింపబడడానికి పరిశుద్ధాత్ముడు తన శక్తి కలిగినటువంటి కార్యాలు మనందరి జీవితాలలో జరిగించునుగాక. ఆమె దేవుని వాక్యంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వాక్యం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఈ చదవబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఎందుకు దేవుడు ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచాలని కోరుకుంటున్నాడు? చక్కగా చెప్తూ ఉన్నాడు, నా మందిరము. ఏ మందిరం అండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ మందిరం అండి? నా మందిరము. ఆయన చెప్తున్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచుతాను. ఎందుకు ఉంచాలనుకుంటున్నాడో అదే వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తే, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎందుకు అని అంటే, నా మందిరం మీ మధ్యలో ఉంటే, నా మందిరం మీ మధ్యలో ఉంచితే నా మనస్సు మీ మీద అసహ్యపడదు. అసహ్యపడితే నేను మీకు విముఖుడనవుతాను, మీ వైపు ముఖమును తిప్పలేను, మిమ్మల్ని చూడలేను. అందుకని నా మనస్సు మీ మీద అసహ్యపడకుండా, నా మనస్సు నీ మీద అసహ్యం కలిగించకుండా మీ మధ్యలో నా మందిరాన్ని ఉంచుతాను. అదే లేవియా కాండములో 12వ వాక్యాన్ని చదివినప్పుడు, నేను మీ మధ్య నడిచెదను. మీ మధ్య మందిరాన్ని ఉంచుతాను. మందిరాన్ని మీ మధ్య ఉంచడం మాత్రమే కాదు, మీ మధ్య నేను నడుస్తాను. గత దినాలలో మనం వాక్యాన్ని విన్నాం, నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడేం చదువుతున్నావు? నేను మీ మధ్య నడుస్తాను.
నేను మీ మధ్య నడుస్తాను, సంచరిస్తాను. మన దేవుడు ఎవరు అని అంటే మన మధ్య నడిచే దేవుడు. ఎక్కడో ఒక చోట ఉండి భక్తులారా నా యొద్దకు రండి అని పిలిచేవాడు కాదు. నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరిచే దేవుడు. నేను మీ మధ్య నడిచేదను, నేను నడుస్తాను, మీ మధ్య నడుస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యములో, ఏలయనగా ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉండేదను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో, అది కుటుంబము కావచ్చు, అది కూడిక కావచ్చు, అది సమాజము కావచ్చు, సంఘము కావచ్చు. ఆయన నామములో కూడుకొని ఉన్నప్పుడు, ఇప్పుడు మనమంతా ఆయన నామములో కూడుకొని ఉన్నాం. ఆయన నామములో మనం ఇక్కడ కూడి ఉన్నాం అంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మన మధ్యలో ఉంటాడా? ఉంటాడు. ఉండడం మాత్రమే కాదు, ఆయన మన మధ్యలో నడుస్తాడు. గత దినాల్లో కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేసుకుంటాను ఒక మాటను. మేము ఒక 4-5 కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక స్థలంలో ఒక ఇసుక దోలించుకొని అక్కడ కూర్చొని పగలంతా పనిచేసి సాయంత్రం 7 ఆ టయానికి అందరం కూడుకొని 8:30 వరకు కొన్ని పాటలు పాడుకొని అప్పుడప్పుడు వాక్యం చెప్పుకొని ప్రభు సన్నిధిలో కూడుకునే వాళ్ళం. అలాగా ఆ రోజు బుధవారం అనుకుంటా నేను వాక్యం చెప్పాలి. అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను వాక్యం చెప్పాలి కదా, బైబిల్ చదువుకుంటున్నాను. అందరు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నాను కూర్చొని. నా పక్క నుండి ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా పాదాలు కనపడ్డాయి. కొంపదీసి ఈ వ్యక్తి అప్పుడప్పుడు ఆలస్యంగా వస్తాడు, ఈ వ్యక్తి అని చూస్తే ఆల్రెడీ ఆ వ్యక్తి కూడి వచ్చి మొదటి పాట పాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటే వారి మధ్యన ఉంటానన్నావు, వారి మధ్యన నడుస్తానన్నావు. ఇప్పుడు మా మధ్యలో నడిచింది నీవే ప్రభువా అని సంతోషించాను, నేను ఆనందించాను. దేవుని ప్రియమైన పిల్లలారా, నిజంగా నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను, మీ మీద నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఏదైనా అందించాలనుకోండి, నేను మీ మధ్యలోకి వచ్చి ఇక్కడే ఉంటే అందించగలుగుతానా? మీకు ఏదైనా అందించాలనుకోండి, నేను ఇక్కడే నిలబడుకొని ఉంటే మీకు అందించగలుగుతానా? ఎప్పుడు అందించగలుగుతాను? మీ మధ్యలో నడిచినప్పుడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నడిచేవాడు నీ దగ్గరికి రాగలుగుతాడు. నీ దగ్గరికి వచ్చినవాడు నీ మీద చేతులుంచగలుగుతాడు. నీ మీద చేతులుంచినవాడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నీ మీద చేతులుంచినవాడు నిన్ను బాగు చేయగలుగుతాడు. నీ మీద చేతులుంచినవాడు నీ స్థితిని మార్చగలుగుతాడు. నీ మీద చేతులుంచినవాడు నీకు జీవాన్ని ఇవ్వగలుగుతాడు. నీ మీద చేతులుంచినవాడు సంపూర్ణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించగలుగుతాడు. నేను మీ మధ్య నడుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేం చేస్తాడో తెలుసండి, ఆయన మన మధ్యలో నడిచినటువంటి దేవుడు. మీరు 13వ వాక్యాన్ని చదివితే, ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్ములను రప్పించి తిని. ఎందుకు ఆయన మన మధ్యలో
నడుస్తాడు అని అంటే, మీరు ఐగుప్తీయులకు మరలా దాసులు కాకుండానట్లు. ఏం కాకుండానట్లు? దాసులు కాకుండానట్లుగా. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, ఇది అలాగనే ఉంచుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చదివితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. మరలా దాస్యమనే కాడి క్రిందికి మీరు వెళ్ళవద్దు. దేవుడు మనకు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనలను ప్రభు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దాస్యమనే కాడి కింద మనము మరలా చిక్కుకొనకుండా మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నాము. స్వతంత్రులుగా చేయబడి ఉన్నటువంటి మన జీవితం మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదు. ఎందుకు ఆయన మన మధ్యలో మందిరాన్ని ఉంచాడు? ఎందుకు ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు అని అంటే, దాస్యం అనే కాడి క్రింద మరలా ఐగుప్తీయులకు దాసులు కాకుండానట్లుగా ఆయన మనలను విడిపించడానికి, తప్పించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మరలా దాస్యమనే దేని క్రిందనండి? దాస్యమనే కాడి క్రింద మనము చిక్కుకొనకుండా. ఎంత గొప్ప దేవుడండి! ఎంత సర్వోన్నతుడైనటువంటి దేవుడండి ఆయన! కృపగలిగినటువంటి దేవుడు ఆయన. తర్వాత మరలా మనం వాక్యాన్ని చదివితే, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవజేసేదను. చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ కాడి పలుపులను తెంచి నిలువుగా అంటే, సాతానుగాడు ఏం చేశాడంటే, మీ మీద భారమైనటువంటి కాడి పెట్టాడు. కాడి పెడితే ఆ కాడి మోసి 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 బరువు తట్టుకోలేక నడుము వంగిపోయింది, తల కిందికి దిగింది. అది అలవాటు అయిపోయింది. రోగమనే కాడి, పాపమనే కాడి, లోకమనే కాడి, దురలవాట్లనే కాడి, శాపమనే కాడి తల దించి మెడ వంగి, ఏమిటండి, తల ఎత్తుకోలేని పరిస్థితి. అయితే ఆయన ఆ కాడి పలుపులను తెంపి మిమ్ములను చక్కగా నిలబడేటట్లుగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. అందుకు దేవుడు మీ మధ్య నా మందిరాన్ని ఉంచుతాను అంటున్నాడు. ఈ మందిరం నీ మందిరం కాదు, ఈ మందిరం నా మందిరం కాదు, ఈ మందిరం జీవము కలిగిన దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మందిరం అయితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కులానికి సంబంధించింది అయితే ఏం ఉపయోగం ఉండదు. ఒక డినామినేషను, ఇది మా డినామినేషన్ అని కట్టుకున్న మందిరం అయితే దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. ఇది నా మందిరము అని దేవుడు చెప్పుకునేటట్లుగా ఈ మందిరమును నువ్వు దేవునికి సంపూర్ణంగా ప్రతిష్ఠించి ఇది దేవుని మందిరం అని నువ్వు భావిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నీ మధ్యలో ఆయన సంచరిస్తాడు. నిన్ను ఐగుప్తీయులకు దాసులుగా కాకుండా ఆయన విడిపిస్తాడు. నీ మెడ మీద పెట్టబడి ఉన్న కాడిని విరగగొట్టి పలుపులను తెంచి నిన్ను చక్కగా నిలువుగా నడిచేటట్లుగా చేయగలుగుతాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మందిరం? మరలా చదవని ఆ మాట, నా మందిరమును. అందరూ చెప్పండి, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. రెండవ వాక్యాన్ని చదవండి. రెండవ వాక్యం, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను.
నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను, అంటే 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అది పాత నిబంధన. అయితే క్రొత్త నిబంధనలో ప్రథమ స్థానం మొదటి దినం ప్రభువుకి అప్పగించినట్లుగా, వారములో మొదటి రోజు ప్రభువు సన్నిధిలో మనం నిలిచి ఉండునట్లుగా, దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించున్నట్లుగా, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని మనఃపూర్వకంగా దేవుణ్ణి కొనియాడునట్లుగా మనము ఆ మొదటి దినమును, ఆ పునరుద్ధానపు ఆరాధనను, ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది ఆదివారం రోజే. సార్వత్రిక సంఘము కట్టబడింది ఆదివారం రోజే. విశ్రాంతి దినము మరుసటి రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది, అంటే 50 దినముల పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ రోజునే పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడి మొట్టమొదటి సార్వత్రిక సంఘం మేడగదిలో ప్రభు కట్టాడు. అది ఆదివారం రోజు కనుక మన ప్రభువు పునరుద్ధానుడై లేచాడు. మన ప్రభువు పునరుద్ధానుడై లేచాడు. సార్వత్రిక సంఘము ఆదివారపు దినాన్ని కట్టబడింది. సార్వత్రిక సంఘము ఆదివారపు దినాన్ని కట్టబడింది. ఆది అపోస్తులు కూడా ఆదివారపు దినాన కూడారు, సమకూర్చబడ్డారు, రొట్టె విరిచారు, ఆరాధన కార్యక్రమాలు ప్రారంభించారు. అందుకు మనము ప్రతి ఆదివారము, అంటే పాత నిబంధనలో శనివారము విశ్రాంతి దినము, క్రొత్త నిబంధనలో ఆదివారము పునరుద్ధాన ఆరాధన. అంటే ఆదివారం రోజున మాత్రమే కాదు, ఆదివారం రోజు మాత్రమే కాదు, శాస్త్రుల పరిచయుల నీతి ఉంది. అందులో ఒకటేమిటంటే విశ్రాంతి దినాన్ని పాటిస్తారు వాళ్ళు. విశ్రాంతి దినాన చిల్లర మార్చి సందాలు వేస్తారు. విశ్రాంతి దినాన గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. విశ్రాంతి దినాన మాత్రమే కాదు, వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు మనము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించగలగాలి. ఆదివారం రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనము ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువు యొక్క నామస్మరణ. అందుకే బైబిల్ చెప్తుంది దీవారాత్రములు. ఎప్పుడండి? కొంచెం గట్టిగా చెప్పండి. అంటే వాక్యాన్ని ఎలా ధ్యానించాలి? నువ్వు కూర్చున్నప్పుడు ధ్యానించాలి, నువ్వు పడుకునేటప్పుడు ధ్యానించాలి, నువ్వు త్రోవలో నడిచేటప్పుడు ధ్యానించాలి, నీ ఇంట్లో ఉండేటప్పుడు కూడా. అబ్బే లేదు, మందిరంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ప్రభు గుర్తొస్తాడని పొరపాటున ఉండకూడదు మనం. అందుకు దేవుడు ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచి మన మీద ఆయన మనస్సు అసహ్యపడకుండా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి. మన మనస్సు ఆయన మీద ఆనుకొని, ఏమిటండి? ఆయన నియమించిన విశ్రాంతి దినము మనము ఏం చేయాలి అని అంటే ఆచరించాలి. ఆచారం మాత్రమే కాదు, ఆత్మీయ స్థితిలో వృద్ధి కలిగి మనం ముందు కొనసాగించబడుతూ ఉండాలి. తర్వాత మనం వాక్యాన్ని చదివితే, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మందిరాన్ని ఏం చేయాలి సార్? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది అలా బండి మీద వెళ్తూ ఉంటారు, మందిరాన్ని చూసిన వెంటనే ఇట్లా అనడమో ఏదో చేస్తూ ఉంటారు. కనబడినప్పుడు మాత్రమే చేస్తారు. అయితే ఈ మందిరాన్ని నువ్వేం చేయాలి అని అంటే సన్మానించాలి. మందిరాన్ని సన్మానించాలి అంటే ఘనపరచాలి. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నా మందిరమును మీ మధ్య ఉంచెదను.
ఎందుకు అని మనం చదువుకుంటూ వచ్చామో బాగా గమనించండి. మన మధ్యలో ఆయన నడుస్తాడు, మనకు దేవుడై ఉంటాడు, మనలను ఐగుప్తీయులకు దాసులుగా కాకుండా ఆయన చేస్తాడు, మన కాడి పలుపులను తెంపి మనలను నిలవజేస్తాడు, మనలను నిలవజేసి నిలువుగా నడవజేస్తాడు, చక్కగా నిలబెట్టి నడవజేస్తాడు. వంగేవు అని అంటే భారం ఏదో ఉందని, అవేమి కాకుండా చక్కగా నిన్ను నడవజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మందిరమును, ఆ మాటను చదవండి మీరు ఒకసారి. లేవియా కాండం 26వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చదవండి, అందరు చదవండి. నా మందిరాన్ని మీ మధ్య ఉంచేదను. అది ఆయన మందిరం మన మధ్యలో ఉంటే ఆయన చేసే అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన మందిరం మన మధ్యలో ఉంటే ఆయన చేసే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు దేవుని లేఖనాలలో నుండి జ్ఞాపకం చేస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 28వ వాక్యాన్ని. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి 27వ వాక్యములో నా మందిరము వారికి పైగా నుండును. 26వ వాక్యము చివరిలో వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచెదను. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 28, 27, 26 వాక్యాలలో నేను చదివిన ఆ మాటలు మీకు కనబడతాయి. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉంటుంది, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఎందుకు దేవుడు మన మధ్యలో ఆయన మందిరాన్ని ఉంచుతూ ఉన్నాడు? ఎందుకు దేవుడు మన మధ్యలో ఇప్పుడు మనం ఆయన మందిరంలో ఉన్నాం మనం. ఎందుకు దేవుడు మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు? ఉంచడానికి గల కారణం ఏమిటి? మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదవగలిగినప్పుడు 26వ వాక్యములు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. చూడండి, ఆయన మన మధ్యలో ఎందుకు మందిరాన్ని ఉంచాడు అని అంటే, మనలను దేవుడు సమాధానపరుచుకొని సమాధానము చేత నింపి సమాధానార్థమైనటువంటి ఒక నిబంధన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిబంధనలను గురించి గత దినాల్లో నేను చెప్పుకుంటూ వచ్చాను. ఆదాముతో చేసిన నిబంధననే, నోవాహుతో చేసిన నిబంధననే, అబ్రహాముతో చేసిన నిబంధన అని, ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన అని, ఈ యొక్క నూతన నిబంధన అని కొన్ని నిబంధనలు నేను చెప్పుకుంటూ వచ్చాను. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనతో చేసిన నిబంధన ప్రజలతో చేసిన నిబంధన. మొదట పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చేశాడు. అంటే ఒక గుంపుకు చెందిన వారి, ఒక వ్యక్తికి పుట్టినటువంటి సంతానముతో ఆయన చేసినటువంటి నిబంధన. ఎందుకంటే పితరుడైనటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చడానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని చేర్చడానికి నిబంధన చేశాడు. మోషే ద్వారా ఆ పాత నిబంధన గ్రంథమును, నిబంధన పలకలను వాళ్ళకిచ్చి వాళ్ళతో నిబంధన చేశాడు. ఇదిగో, మీరు ఈ 10 ఆజ్ఞలను
613 సూత్రములను కలిగి నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మలుచుకొని కట్టుకొని ముందుకు కొనసాగించబడండి అని నిబంధన చేశాడు. అది ఎటువంటి నిబంధన అంటే, నువ్వు ఏదైనా అతిక్రమిస్తే, తప్పు చేస్తే, నాకు ఒక జీవాన్ని బలిస్తే, మేకను కానీ, ఎద్దును కానీ, గొర్రెను కానీ, లేదా పక్షి జాతిలో తెల్లని గువ్వలు కానీ, పావుర పిల్లలు కానీ బలిస్తే సరిపోద్ది. వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఆధారం చేసుకొని పాపం చేస్తున్నారు, బలిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలిస్తున్నారు. ఆ పాత నిబంధన ఇలా పాపానికి సంపూర్ణమైనటువంటి నివారణ కలగచేయలేదు, సంపూర్ణంగా పాపాన్ని తుడిచివేయలేదు. సంవత్సరం రక్తం ఒలికించడం, మందసం మీద ప్రోక్షించడం, బలి అర్పించడం, రక్తం పళ్ళెంలో పట్టుకోవడం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం, రక్తం ప్రోక్షించడం. వీళ్ళు పాపం చేసినప్పుడల్లా ఏముంది, ఒక పరిష్కారం ఉంది కదా, కోడెని తీసుకెళ్ళి అర్పిస్తే ఇక అయిపోతుందని చెప్పేసి చేస్తూ వెళ్తూ ఉన్నారు. అందుకే మనిషికి సంపూర్ణ సిద్ధి కలగచేయలే పాత నిబంధన. అందుకే దేవుడు సమాధానార్థమైనటువంటి క్రొత్త నిబంధనను దేవుడు కలగజేసి, కుమారుడు తానే బలి అయ్యి తన రక్తము ద్వారా పాపమును నివారణ చేయుటకు బలిగాను అర్పణగాను ఆయనే తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పు. సమాధానార్థమైన ఒక నిబంధన. నేను రక్తాన్ని కార్చాను, కార్చిన రక్తం ద్వారా కడగబడాలంటే మీరేం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, ఆయన మన మధ్యలో మందిరాన్ని ఉంచి ఏం చేస్తున్నాడంటే మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. మనము బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఒక నిబంధన సేవకుడు అడుగుతాడు, ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని నమ్ముచున్నావా? ఇక మీదట నువ్వు దేవునికి సాక్షిగా జీవిస్తావా? పాపము జోలికి వెళ్లకుండా, లోకము జోలికి వెళ్లకుండా ప్రభువుకే ప్రతిష్ఠించుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటావా? ఒక ప్రమాణం, ఒక నిబంధన. నీ నోట నుండి వచ్చుచూ ఉన్నటువంటి ఆ ఒప్పుకోలు వచనమును బట్టియే నీకు బాప్తిస్మం ఇయ్యబడుతుంది. అక్కడ ప్రమాణము చేయబడుతుంది, అక్కడ నిబంధన చేయబడుతుంది. ఆ నిబంధనను బట్టి నీ ఆత్మీయ స్థితి కట్టబడి ముందుకు కొనసాగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగా, 2 చేతులు పైకెత్తి. సమాధానార్థమైనటువంటి ఒక నిబంధన చేస్తాడు ఆయన. అందుకు మందిరాన్ని నీ మధ్యలో మందిరాన్ని ఉంచాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమిటండి? ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, మనము నిబంధన మందసాన్ని మోయగలిగినటువంటి ఒక అనుభవంతో ముందుకు కొనసాగించబడాలి అని. అందుకే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము ఎవరము అని అంటే నిబంధన జనులం, నిరీక్షణ కలిగి నడిపించబడుతూ ఉన్నటువంటి వారలం. మనము నిరీక్షణ కలిగి నిత్య రక్షణకు కారకుడైనటువంటి క్రీస్తులో మనము ముందుకు కొనసాగించబడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. ఏముండాలి మనతో? మనం దేవునితో ఏం చేయాలి? ఒక నిబంధన కలిగి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టుకొని ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ముందుకు కొనసాగించబడాలి. నిబంధన కలిగి మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆయన మన మధ్యలో ఆయన నా మందిరాన్ని ఉంచాడు అంటే ఆ మందిరములో ఏం చేస్తున్నాడు అని అంటే నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏ నిబంధన? సమాధానార్థమైన. ఎఫెసీ పత్రికలో ఒక మాటను చదువుతారు మీరు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక
ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇద్దరిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే, 1 ఇశ్రాయేలీయుల జనాంగాన్ని, 2 అన్యులైనటువంటి మనలను, ఇంటి ప్రజలను, ఇంటి బయట ఉన్న వాళ్ళను తన రక్తము ద్వారా సమాధానపరచి, అందుకే ప్రభు బల్లారాధన మీకు ఇచ్చేటప్పుడు సేవకుడు ఒక చక్కటి మాట చెప్తాడు, ఇది ఆయన రక్తము వలననైనా క్రొత్త నిబంధన. దీనిలో ఇది త్రాగున్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్రొత్త నిబంధన అంటే రక్తము ద్వారా చేయబడిన, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామాన్యంగా చేసే నిబంధన కాదు, రక్తముతో చేసినటువంటి నిబంధన. అంటే రక్తముతో నిబంధన చేశారు అని అంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఆయన రక్తముతో మనకు చేయబడిన ఒక నిబంధన ఇద్దరికీ సమాధానాన్ని కలగజేశాడు. అటు ఇశ్రాయేలీయులకు, ఇటు మనకు, ఇద్దరిని కలిపి ఏం చేశాడు? ఏక శరీరం చేశాడు. ఏక శరీరం చేశాడు. ఒక పురుషుని స్త్రీని కలిపి ఎలాగైతే ఒక కుటుంబముగా చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను మనము కలిపి ఒక సంఘముగా దేవుడు నిలబెట్టి ఒక సమాధానార్థమైనటువంటి నిబంధనను కలగజేశాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమంటే అర్థమైందే నేను చెప్పిన మాట? ఎందుకు ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడంటే సమాధానార్థమైనటువంటి నిబంధన. పాపములను తీసివేసి పరిశుద్ధపరచి మనలను నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ఒక నిబంధన చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. 2వది అదే యెహెజ్కేలు గ్రంథము 37:26లో చదివినప్పుడు, నేను వారిని స్థిరపరిచెదను. నేను వారిని స్థిరపరిచెదను. అస్థిరులు కాదు. ఏదో 6 వారాలు వచ్చి 7 వారాలు వచ్చి భక్తి చేసి వెళ్ళిపోయేది కాదు. అవసరానికి యేసుప్రభుని వాడుకొని అవసరం తీరిన తర్వాత మనకి ఏదన్నా అవసరం ఉంటే లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళిపోయి లోకంలో ఉన్నది చేయడం కాదు. ఒక స్థిరత్వం. అస్థిరులు కాదు. గాలికి ఎగురుతున్న పొట్టు కాదు. కదులుతూ ఉన్నటువంటి సముద్రపు పొంగులాంటి వాళ్ళము కాదు. మనము ఎవరము అని అంటే స్థిరులము. భక్తిహీనులను ఆయన సముద్రపు తరంగములతో, పొంగుతో పోలుస్తూ ఉన్నాడు. మనం అలాంటి వాళ్ళము కాదు. మనము ఎవరము అని అంటే నిత్య నిబంధన కలిగినటువంటి వారమై, రక్తముతో కూడిన సమాధానార్థమైనటువంటి నిబంధన కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రభువునందు ఉత్తమ ద్రాక్షవల్లి అయినటువంటి ఆయనతో అంటు కట్టబడి, పాతది ఎండిపోయి రాలిపోయి రసం పోయి నూతన జీవమును పొందుకున్నటువంటి వాళ్ళము. స్థిరులము మనము, అస్థిరులము కాదు. చంచలమైనటువంటి మనసు కలిగిన వాళ్ళము కాదు. మనము ఎవరము అని అంటే స్థిరులము. పౌలు గారు చెప్పినట్లుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అంతటి స్థిరులము. ప్రభువును వాడుకునే వాళ్ళము కాదు, ప్రభువు కొరకు వాడబడే వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరమండి మనము? అదే ఎవరు మనం? ప్రభువుని వాడుకునే వాళ్ళం కాదు, ప్రభువు కొరకు వాడబడే వాళ్ళము. వినాలి జాగ్రత్తగా, మాటలు వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే, నేను వారిని స్థిరపరిచెదను. నేను స్థిరపరుస్తాను, నేను స్థిరత్వాన్ని కలగజేస్తాను.
మీరు స్థిరపరచబడాలి అన్నటువంటిదే దేవుని ఆలోచన, ఆకాంక్ష, కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎవరండి మనము? స్థిరులమా అస్థిరులమా? చెప్పట్లేదు మీరు. ఏదో కనబడి అర్థమైందని ఫంక్షన్లో కనబడకపోతే ఏమనుకుంటారు చూసి ఆ ప్లేట్ తీసుకొని అంత పులిహార, అంత అన్నము అంత వేసుకొని ఏదో తిన్నామా లేదా అన్నట్టుగా వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి వచ్చిపోయే వాళ్ళం కాదు మనం ఎవరము అని అంటే స్థిరులం. నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను అని అంటే ఆయన రెండవది మనల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. భక్తిలో, యథార్థతలో, పరిశుద్ధతలో మాత్రమే కాదు, నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. వెళ్ళవయ్యా. మాట్లాడరేంటండి మీరు? అమ్మా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఎవరండి? మాట్లాడట్లేదు మీరు. ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు అని అంటే సమాధానార్థమైన రక్తముతో కూడిన ఒక నిబంధన చేయడానికి చేశాడు. రెండవదిగా మన చేతుల కష్టార్జితమైన వ్యాపారమైన మన ఆత్మీయ స్థితి అయిన ఆత్మ సంబంధమైన జీవితమైన మనలను స్థిరపరచడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరపరుస్తాడా మనలను? ఏదో గాలికి ఎగురుతూ ఉన్నటువంటి పొట్టులాగా చేస్తాడా? కాస్త నోరు తెరిచి బిగ్గరగా చెప్పాలి మీరు. ప్రతి విషయంలో మొదట మనము స్థిరపడాలి. మనమేమో కప్పలాగా, కప్ప చూడండి, కప్ప నీళ్ళల్లో ఉంటుంది, కప్ప బురదలో ఉంటుంది, కప్ప నేల మీద ఉంటుంది. కప్ప ఎక్కడైనా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఆ కప్ప ఉభయజీవి. ఏ జీవి అండి? చెప్పట్లేదు మీరు. ఏమన్నా కప్ప బాధపడుతుందని ఫీల్ అయిపోతున్నారేమో మీరు. ఉభయజీవి, ఎక్కడైనా ఉండగలుగుతుంది. అలాగ మనము కూడా అటు ఉంటాం, ఇటు ఉంటాం, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం అనగా అంటూ అస్థిరులుగా ఉండక స్థిరమైనటువంటి వాళ్ళగా. పాట సియోనులో స్థిరమైన పునాది నీవు. పాట పాడమంటే పాడతాం, కాకపోతే మనము స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మనము స్థిరంగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు. మనలను ఎవరు కదిలించలేని ఒక స్థిరత్వము కలిగి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగించబడుదుముగాక. ఆమేన్. ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే మనలను స్థిరపరచి బలపరచి శాశ్వతమైనటువంటి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచడానికి ప్రభువు మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మనము అన్ని విషయాలలో స్థిరపరచబడతాం. ఆర్థికంగా స్థిరపరచబడతాం, ఆరోగ్యంగా స్థిరపరచబడతాం, ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడతాం. ఒక్కటని కాదు, అన్ని విషయాలలో మన కుటుంబ పరంగా కూడా మనము స్థిరపరచబడి శాశ్వతమైనటువంటి ఆయన రాకడకు రాజ్యానికి ముందుకు కొనసాగించబడతాం. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 89వ కీర్తన 3వ చరణాన్ని చదవండి ఒకసారి త్వరగా. నీ సంతానం గురించి నువ్వు బాధపడద్దు, దేవుడు స్థిరపరుస్తాడు. రావట్లేదు, చూసేవా? గట్టిగా రాదు, మీరు చెప్పరు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే నిన్ను ఆయన
నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు ఆయన స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించుటకు ఆయన మాత్రమే సమర్థుడైనటువంటి దేవుడు. రెండు చేతులు పైకితో ఒకసారి గట్టిగా సంతోషంగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా బిగ్గరగా స్తోత్రం చెబుదామా? 90వ కీర్తన 17వ చరణాన్ని కూడా చదవండి ఒకసారి. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. అదే 93వ కీర్తన 2వ చరణములో ఆయన సింహాసనము స్థిరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మనం ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడు అని అంటే, మనలను ప్రభు స్థిరపరచడానికి. ఏమంటే నీ బ్రతుకుదెరువు విషయంలో, కుటుంబ విషయంలో, సంతానం విషయంలో, నువ్వు చేస్తున్న పని విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో ఒకవేళ నువ్వు స్థిరముగా లేకుండా ఉన్నట్లయితే, ఇదిగో నా దేవుడు నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను స్థిరపరచునుగాక, ఆయన నిన్ను బలపరచునుగాక, ఆయన ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. మూడవది ఆయన ఏం చేస్తాడు అని అంటే, చక్కగా వారిని విస్తరింపజేసి 37:27లో వారిని విస్తరింపజేసి. మన దేవుడు ఎవరు అని అంటే, మనలను విస్తరింపజేసే దేవుడు, అభివృద్ధిని కలగజేసే దేవుడు. మనము విస్తరించి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకొనున్నట్లుగా గొప్ప కార్యాలు జరిగించు దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఒక మొక్కను తెచ్చి నాటుతాం. ఆ మొక్క అరడుగు కానీ అడుగు కానీ ఉంటుంది. 10 సంవత్సరాలైనా తెచ్చిన రోజు ఉన్నట్టే ఉంటే ఏం చేస్తాం మనం? దాన్ని పెకిలించి దాన్ని పీకి పక్కన పడేస్తాం. ఎందుకని? అది విస్తరించలేదు. విస్తరించడం అంటే అది రోజుకి చిగురు పెట్టి, రోజుకి ఆకులు పెట్టి, రోజుకి కొమ్మలు పెట్టి, అర్థమవుతుందండి? ఒక 3 సంవత్సరాలు వచ్చేసరికి మంచి ఫలములను మనకు అందించే ఒక ఫలభరితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడే ఆ చెట్టును ఇంట్లో కానీ, పెరట్లో కానీ, తోటలో కానీ, పొలంలో కానీ ఉంచుతాం. దాని వలన ఏ ప్రయోజనము లేదు అంటే, ఉంచుతామా మనము? పొరపాటున కూడా దాన్ని ఉంచము. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం ఏం చదువుతున్నామంటే, మన మధ్యలో ఆయన మందిరాన్ని ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే, మనతో సమాధానార్థమైన నిబంధన, రక్తముతో నిబంధన చేయడానికి, రెండవది మనలను స్థిరపరచడానికి, మూడవది మనలను విస్తరింపజేయడానికి. ఏం చేయడానికండి? విస్తరింపజేయడానికి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. 2000 సంవత్సరం, ఒక 25 సంవత్సరాల క్రిందట మనకు కూలి ఎంత ఇచ్చేవాళ్ళంటే 50 రూపాయల నుండి 100 రూపాయల దాకా వచ్చేది. అవునా కాదా? 2006లో మందిరం కట్టేటప్పుడు ఎవరినన్నా కూలికి పిలవాలంటే 150 రూపాయలు, మేస్త్రికి 180 రూపాయలు ఇచ్చేవాళ్ళ. 180 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 150 నుండి 180 రూపాయల వరకు. 2021లో ఈ మందిరం కట్టేటప్పుడు ఎంత ఇచ్చాం? మీరు ఇస్తే కదా తెలిసేది. ఎంత ఇచ్చాం? అక్షరాల 800 రూపాయలు ప్లస్ పెట్రోలు.
చూడండి, ఇప్పుడు మన జీవితం, మన వ్యాపారం మనం చేస్తున్నది విస్తరించకపోతే 2005లో ఇచ్చినట్లుగానే 130 రూపాయలే కూలి, లేక 150 రూపాయలే కూలి అనుకుంటే ఈరోజు బతకగలుగుతామా? ఏం మాట్లాడరేంటి మీరు? ఆడుకుంటున్నారా? ఏమన్నా మాట్లాడరేంటండి? 2005వ సంవత్సరంలో పోనీ ఒక 200 కూలి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు 1000 రూపాయలు. 1000 రూపాయలు లేనిది ఎవరు రావట్లేదు బయటికి. అబ్బే లేదు, నాకు ఆ 200 చాలంటే అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఖర్చులన్నీ పెరిగాయి. అప్పుడు మనకు వచ్చేది కూడా ఏమవ్వాలి? విస్తరించాలి, వ్యాపించాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నేను వారిని విస్తరింపజేస్తాను, వారి మధ్యలో నా పరిశుద్ధ స్థలమును నిత్యముగా. మనము భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, వాక్యం చదివే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రతి విషయంలో మనం ఏమవ్వాలి అంటే విస్తరించాలి. చెట్టు ఉందా? వేరు ఎంత లోతుకు వెళ్తూ ఉంటుందో ఆ చెట్టు అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలా కాదు, నేను పైనే ఉంటానంటే అది కూడా పైనే ఉంటుంది, అది కూడా పైనే ఉంటుంది, అది విస్తరించదు. మర్రి చెట్టు చూసారండి? మర్రి చెట్టు మా మాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు, 8 ఎకరాల్లో ఉంది ఒక మర్రి చెట్టు అని. ఎందుకు అంత విస్తరించింది? 8 ఎకరాలను ఎందుకు వ్యాపించింది అంటే దాని వేరు అలాగ వేసుకుంటూ వెళ్తుంది. మనము కూడా పరిశుద్ధతలో, భక్తిలో, దేవుని సన్నిధిలో వేరు పాడుతూ ఉంటే, రాత్రి చెప్పాను కదండి, మన వేరు పారి ఎత్తు, లోతు, వెడల్పు, పొడవును గ్రహించుకొనున్నట్లుగా మనం ముందుకు సాగాలి. అప్పుడే మన జీవితంలో విస్తరణ కలుగుతుంది. మనము విస్తరిస్తాము, అభివృద్ధి చెందుతాము, శాశ్వతమైనటువంటి ఆయన రాకడకు, రాజ్యానికి మనము ఆయుక్తపరచబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 37వ అధ్యాయం 28వ వాక్యం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినప్పుడు, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. నా మందిరము, నా పరిశుద్ధ స్థలము నిత్యము వారి మధ్యలో ఉండుటను బట్టి ఆయన పరిశుద్ధపరిచే దేవుడని అన్యజనులు తెలుసుకుంటారట. అన్యజనులు తెలుసుకోవాలి. ఏమని? ఈయన పరిశుద్ధపరిచే దేవుడని తెలుసుకోవాలి. అందుకే దేవుడు మందిరాన్ని పెట్టాడు. వాళ్ళు మందిరానికి పోతున్నారు, మేము కూడా మందిరానికి పోతున్నాం. వాళ్ళు అన్నీ చేస్తున్నారు, మేము కూడా. ఇక పోతేనేంటి, పోకపోతేనేంటి అనేటట్లుగా మన స్థితి ఉండకుండా, అందుకు దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని, తన పరిశుద్ధ మందిరాన్ని ఇదిగో ఇక్కడ మనకు నియమించి ఏర్పాటు చేసి ఇక్కడ స్థిరపరిచాడు. ఎందుకు అని అంటే పరిశుద్ధపరచువాడు ఆయనేనని తెలుసుకోవడానికి. నీ పరిశుద్ధత అనేక అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. నీకు అర్థమవుతుందా? నీ పరిశుద్ధత అనేక అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. అమ్మా, చాలా బలహీనంగా ఉండేదాన్ని, ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు? కారణం ఏమిటంటే పలానా హాస్పిటల్కి వెళ్ళాను. చెప్పండి. మంచి వైద్యం చేశాడు అని నిన్ను బట్టి ఇంకా కొంతమంది హాస్పిటల్కి ఎలాగే వెళ్తారో, నీ యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి అనేకులు నువ్వు ఆరాధించే దేవుని సన్నిధికి పరుగెత్తుకొని రావాలి, తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధపరచువాడు, వీరిని ఆశీర్వదించాడు, వీరిని స్థిరపరిచారు, వీళ్ళు నిబంధన చేయబడినటువంటి జనము, వీళ్ళు విస్తరిస్తున్న ప్రజలు అని అనేకులు చూచున్నట్లుగా ఆయన ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని దేవుడు మన మధ్యలో ఉంచాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం.
ఆనందంగా దేవునికి స్తోత్రం చెబుదా. మన వాక్యం ఏంటంటే ఈరోజు నా మందిరము. నా మందిరం, దేవుడు చెప్తున్నాడు నా మందిరం అని. నీ మందిరం కాదు, వేరే వాళ్ళది కాదు, దేవుని మందిరం. ఇంకొక మాటను కూడా చదువుదాం మనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, వారు అర్పించు దహన బలులు నేను అంగీకరించేదను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము. ఎందుకు ఆయన మన మధ్యలో మందిరాన్ని ఉంచాడంటే నిబంధన చేయడానికి, స్థిరపరచడానికి, విస్తరింపజేయడానికి. రెండవది, ఈ మందిరం ఏ మందిరము అని అంటే ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే అడగడం. నువ్వు ఏది అడుగుతున్నావో, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో, నువ్వేది కావాలని కోరుకుంటున్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడే మందిరం. ఇక్కడ ప్రార్థన ఇది పెత్తనాలు చేసే మందిరం కాదు, ఇది గప్పాలు కొట్టుకునే మందిరం కాదు, ఇది అది చేసే మందిరం, ఇది చేసే మందిరం కాదు. ఈ మందిరం ఏ మందిరము అని అంటే ప్రార్థనా మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మందిరము. మార్కు సువార్తలో కూడా ఒక మాటను చదువుతారు, 11:17. ఇది అలాగనే ఉంచుకోండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వాక్యం. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎట్లా? సమస్తమైన అన్యజనులకు. ఇక్కడేం చదివాము యెషయా గ్రంథములో? సమస్త జనులకు, అన్యజనులకు కూడా ఈ మందిరం ఏ మందిరము అంటే అన్యులు కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. కావాలంటే కనాను స్త్రీ వచ్చి అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది స్వస్థపరిచయ్యా అని కోరుకుంటే దేవుడు చేసేడా లేదా? ఈ మందిరము సమస్త జనులకు. కొంచెం నోరు తెరిచి బిగ్గరగా చెప్పాలి మీరు. ఏ మందిరం అండి ఇది? ప్రార్థనా మందిరం. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ఏ రోజన్నా ఏమిటండి? ఉపవాసం ఉండి మందిరంలోనికి వచ్చి మనస్సును విప్పి ప్రార్థన చేసావా? ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగావా? అదే యెషయా గ్రంథంలో మనం చదువుతాం, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. బైబిల్లో హన్నా గురించి మనకు బాగా తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఏడ్చుకుంటూ వచ్చింది. తన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించింది. ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మా ఇంకా ఎంతకాలం తాగి మత్తురాలవై ఉంటావు అన్నాడు. అయ్యా మనోవిచారణ గలదానవై, మనోదుఃఖముతో నేను దేవుని సన్నిధికి వచ్చాను, నా ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నాను. అవునా? ఇశ్రాయేలీయుల దేవునికి నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక, క్షేమముగా వెళ్ళుమన్నా. సేవకుడు ఆమెను ఆశీర్వదిస్తూ మంచిగా ఆమెను దీవించాడు. 18వ వాక్యం 2వ భాగంలో, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. సరిగ్గా 9 నెలలకు చక్కటి మగబిడ్డ ఆమెకు పుట్టాడు. మరి మన జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? ఎందుకంటే మనకు ఒక పాడలవాటు ఉంది. 100, 50 ఇచ్చి నాలాగా
తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకున్న పాస్టర్ కనపడితే కానుకిచ్చేసి ప్రార్థన చేయించుకోవడం. మనం చేయం ప్రార్థన, మనం చేయం పొరపాటున కూడా. మోకాళ్ళు వంగితే ఒట్టు, ఇక్కడ కూడా ఆపసోపాలు పడుతూ మోకాళ్ళ మీదకి రావాలంటే ఇబ్బంది. మోకాళ్ళ మీద ఉంటే, మోకాళ్ళ మీద ఉన్నవాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు. నువ్వు ఇక్కడ భారము కలిగి రోషముతో ఇక్కడ నువ్వు మోకాళ్ళు భూమికి ఆంచి చేతులు పైకెత్తగలిగితే నీ కోసం పరలోకపు ద్వారం తెరవబడుతుంది. అంత శక్తి కలిగింది నీ మోకాళ్ళ ప్రార్థన. అది మందిరంలో చేసే ప్రార్థన ఇంకా బలమైంది. ఇంట్లో పిల్లులో, ఎలకలో, పిల్లలో, పెళ్ళామో, భర్తో ఏదో కీచులాటో, కిచుకిచు గుచ్చుకొసో ఏవో ఉంటాయి. మందిరంలో అవే ఉండవు. ఉంటాయా? అవే ఉండవు. సంతోషంగా మనసారా ఏడ్చి బిగ్గరగా, పాపం పొలానికి వెళ్ళేసి వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయమంది కదా అని చెప్పేసి మేము మంచం మీదకి అలాగనే కిందికి దిగి మంచానికి తలకాయ పెట్టి స్తోత్రం 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 అంటుంది. ఆ పొలానికి వెళ్ళినప్పుడు ఏ పావునో దేన్నో కొట్టేసి వచ్చాడండి. వస్తుంది అని అదే భీతితో పడుకొని ఉన్నాడు. ఏమో అనేసరికి ఇంకా పాము వచ్చేసినట్టుందని చూశాడు. ఎక్కడుంది కనపడట్లేదు. ఈమెమో తలకాయ మంచంగా స్తోత్రం అంటుంది. గుండె మోకాళ్ళ దాకా దిగిపోయిందని లేపి దవడ మీద ఒకటేసి, చెప్పేది ఏదో గట్టిగా చెప్పొచ్చు కదా, స్తోత్రం ప్రభు అని. లోపల ఉస్ అని ఏదేదో పాము వచ్చినట్టు బుస్ బుస్మని. అదే మందిరంలో అయితే అట్లా కొట్టేటోళ్ళు ఉంటారా? నీ ఇష్టం, ఎంతైనా ప్రార్థన చేసుకో, ఎంతైనా ఏడు, నీ ఇంట్లో ఏడు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం జరిగిందని వస్తారు. అదే మందిరంలో దేవుడు నీ కన్నీటికి విలువ కట్టి నీ పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే నా మందిరము సమస్త జనులకు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. మరి ప్రార్థన చేసింది ఏది? ఎక్కడ ప్రార్థన చేసావు? ఎప్పుడు ప్రార్థన చేసావు? నీ ప్రార్థనను ఆలకించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఆనందింపజేయడానికి, ఆయన బలిపీఠం మీద నీ దహన బలులను ఆయన అంగీకరించడానికి నువ్వు ఎప్పుడు చేసావు ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేయగలిగావు? ఎప్పుడు ప్రార్థన చేసావు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు అని అంటే, రెండవ భాగంలో చెప్తూ ఉన్నాను, నీ ప్రార్థన అంగీకరించడానికి. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చదవండి. దీనవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు అలా చదువుతూ వెళ్ళండి. నిత్యము దాని మీద నుంచేదను. కాస్త తలలు పైకెత్తండి. మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. మందిరానికే వచ్చి ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు కదా, మరి ఎందుకు మీ ప్రార్థనకు ప్రతిఫలం కలగట్లేదంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. నీ ప్రార్థనలో మొట్టమొదటిగా నీవు తగ్గించుకోవాలి. నేను వీరుణ్ణి సూర్యుడిని వేసేస్తాను, లేపేస్తాను, అట్లా కాదు. నువ్వు తగ్గించబడి నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే,
ఏమిటండి, కొంతమందికి నేను చూస్తూ ఉన్నాను కదా, నేను గమనిస్తూ ఉన్నాను కదా, మైకు లేకుంటే ప్రార్థనే రావట్లేదు, మైకు లేకుంటే పాటే రావట్లేదు, మైకు లేకుంటే స్తోత్రాలు కూడా చెప్పట్లేదు. ఆరాధన పరిపూర్ణంగా ఆరాధించలేకపోతున్నారు మైకు లేకుంటే. వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మొదట నిన్ను నీవు తగ్గించుకోవాలి. ప్రార్థనా మందిరానికి వచ్చాడండి ఒక అతను. అక్కడ బయట అక్కడ నిలబడి అక్కడ మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే, ఇంకొక వ్యక్తి అతన్ని చూసి ఇట్ట అనుకొని తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ బలిపీఠం దగ్గర నిలబడి, ప్రభువా, నేను వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ప్రభువా, నేను అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను అది ఇది అని చెప్పేసి తెగ చెప్పేసుకుంటున్నాడు. ఆ బయట ఉన్న వ్యక్తి ఏమో, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నా పాపము నన్ను తలదించుకునేటట్లుగా చేసిందని తల వంచి శిరస్సు వంచి, అయ్యా పాపినైనటువంటి నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు మందిరానికే వచ్చారు. ఒకతను పశ్చాత్తాపముతో తన్ను తాను తగ్గించుకొని తన స్థితిని గుర్తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి సరాసరి ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి, నేనేంటో తెలుసా, నేను అది నేను ఇది అని డబ్బాలు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటాడు, ఇతని కంటే అతడు నీతిమంతుడు, ఇతని కంటే అతడు నీతిమంతుడు. ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో, తగ్గించుకొని అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ఉండి ప్రార్థన చేసేటప్పుడు, దయగలిగిన తండ్రి నువ్వు గొప్ప దేవుడవయ్యా అని రాగాలు ఏమిటండి, స్వరాలు మార్చి చేయడం కాదు తగ్గించంటే. ప్రార్థన చేయరంటే ఎక్కలేని ప్రార్థన, మైకు తీసుకుని ఎన్నే ఏడుపు వచ్చేస్తారు. మిగతా టైంలో రాదు, పాపం చేసేటప్పుడు రాదు, మైకు తీసుకుని తప్పుగా అనుకోవద్దు, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇది చాలామంది చూస్తారు కనుక అనేకులు గ్రహించాలి, అందుకు చెప్తున్నాను. మారిపోతుంది, మోడల్ మారిపోతుంది ప్రార్థనలో. మనము జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మందిరంలో ఎలా ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, నిన్ను నీవు తగ్గించుకొని. రెండవది, అక్కడ అబ్బో నేను భక్తుని సూర్యుని, నేను అది చేశాను ఇది చేశాను నేనంటే ఏంటని అది కాదు, తగ్గించుకొని. రెండవది, నీ చెడు మార్గాలు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. లోపల పాత స్టాక్ అంతా అలాగనే ఉంటుంది, ప్రార్థన మాత్రం తేనెలను ఒలికించు, తేనెలను ఒలికించు. ఒక పూలమాల కంటే ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి కలిగి చక్కటి అలంకారంతో కూడినటువంటి మాటలు, అనేకులను ఆకర్షించగలిగే మాటలతో ఒళ్ళిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనకు ప్రతిఫలము పొరపాటున కూడా కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహించాలి అంటే, చెడు మార్గమును మనము విడిచిపెట్టి, పాప మార్గమును విడిచిపెట్టి, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు, అప్పుడు దేవుడు క్షమిస్తాడు, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ మందిరం మీద ఆయన మనస్సు, ఆయన దృష్టి ఉంది. ఇక్కడ చేసే ప్రార్థనలపైన ఆయన చెవి యొక్కి ఆలకిస్తాడు. మనం చదివాం ఇప్పుడు వాక్యాన్ని. భూమి ఆకాశాలు గతిస్తాయేమో కానీ ఆయన మాటల్లో సున్నా పొల్లు కూడా పోదు. ఇక్కడ ఏముంటుంది తెలుసా? మందిరంలో ఆయన చెవులు ఎప్పుడు
ఆ మందిరంలో ఎవరేం ప్రార్థన చేస్తున్నారా అని ఎప్పుడు వినడానికి రెడీగా ఉంటుంది. ఆయన కనుదృష్టి మందిరం మీద ఉంటుంది, ఆయన మనస్సు మందిరం మీద ఉంటుంది. దేవుని మందిరంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా. అలా చేయను, నాకు నచ్చినట్టుగానే నేను చేస్తాను అంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం కలగదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఎందుకు వచ్చావు? పాట పాడడానికి వచ్చావా? అయితే పాటల మందిరం నీకు. 4 కబుర్లు చెప్పుకోవడానికి వచ్చావా? కాలక్షేపం చేసే మందిరం నీకు. ఈ మందిరం ఏ మందిరం అవ్వాలి నీకు? ఎప్పుడవుతుంది? ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, నా మందిరమును మీ మధ్యన ఉంచేదను. ఎందుకు ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడంటే నిబంధన చేయడానికి, స్థిరపరచడానికి, విస్తరింపజేయడానికి, ఆయన పరిశుద్ధపరచువాడు అనే అన్యజనులు తెలుసుకోవడానికి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఆనందం ఎక్కడుంది? నా ప్రార్థనా మందిరంలో వారి ప్రార్థనను ఆలకిస్తాను. ఎక్కడ ఆలకిస్తున్నాడు? నువ్వు తగ్గించుకొని నీ చెడు మార్గాలు, ప్రభువుకి వ్యతిరేకమైనవి నువ్వు తీసి పక్కన పడేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. 3వ విషయాన్ని చదవండి మీరు, మీకు బాగా తెలిసిన విషయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. ఏంటండి? మందిరం కాదు అది, నా మందిరములో. చాలండి, నా మందిరం. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే నా మందిరం. మందిరం కాదు బ్రదర్, నా మందిరం. నా మందిరం. ఆయన మందిరంలో ఏముండాలి? ఇప్పుడు ఆహారం ఉండాలి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు. నేను చదవట్లేదు. 10వ భాగం అంతయు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల విప్పి దీవెనలు కుమ్మరిస్తాను. మందిరంలో ఆహారం ఉండునట్లు, మందిరంలో ఆహారం ఉండునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి అని అంటే 10వ భాగము నువ్వు దేవునికి ఇవ్వాలి. అందుకే అక్కడ 8వ వాక్యంలో మనం చదివినప్పుడు మానవులు నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు. వీళ్ళు అంటారు 9వ వాక్యంలో, మీ దగ్గర నేనెప్పుడు దొంగిలేవయ్యా? అప్పుడు ఆయన అంటాడు, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఏంటండి ఇయ్యక దొంగిలితిరి. మీరు ఇయ్యలేదంటే దొంగలు చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన సామాన్యుడు కాదు, దొంగోడి చేతికే తాళాలు ఇచ్చేసాడు. దొంగోడి చేతికే తాళాలు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో బీరువా ఉందన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. సగం ఎత్తుతున్నాయండి, ఫుల్గా ఎత్తు. మీ ఇంట్లో బీరువాలు నేనేం తెచ్చుకోనులేండి. ఇప్పుడు మీ ఇంట్లో బీరువాల్లో ఒక 10 లక్షలు పెట్టి వాడుకోమన్నాను అనుకోండి, మీకు సంతోషమా కాదా? సంతోషం కాదంటే మనిషి కాదని. సంతోషమా కాదా? మాట్లాడట్లేదు మీరు. సంతోషమే. తాళం నేను తెచ్చుకుంటే తాళం నేను తెచ్చుకుంటే దేవుడు ఎప్పుడో ఆశీర్వదించి పెట్టాడు, మీరే తాళాన్ని ఎక్కడో పోగొట్టుకున్నారు. ఆ తాళం పేరే 10వ భాగం. అదే 10వ వాక్యంలో, నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి,
దీన్ని చేసి మీరు నాకు ప్రార్థన చేయండి, అప్పుడు నేను ఏం విప్పుతాడండి అంటే అప్పటిదాకా వాకిళ్ళు ఏమైపోయాయి, ఎందుకు మోయబడ్డాయి? తాళం వేసాడు, మర్చిపోయాం, తాళం ఎక్కడో పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆ తాళం తీసుకొని వచ్చి పెడితేనే తలుపు తెరవబడుతుంది. ఆ తాళం పేరే గట్టిగా చెప్పట్లేదు, చూసారా? బుస్ 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 అనుకుంటున్నారు. ఆ తాళం పేరే దశంభాగం ఇవ్వకుంటే ఎవరంట? వాక్యం చెప్తుంది దొంగ. దొంగలు ఆశీర్వదించబడతారా? దొంగలు ఆశీర్వదించబడతారా? దొంగని మీ ఇంట్లో ఏడ్చుకుంటావా? నేను దొంగని తెలిస్తే మీ ఇంటికి రానిస్తావా? మీ ఇంటి వైపు చూడకుండా చేసేస్తావు, స్టేషన్లో పెట్టి ఇరగొట్టించేస్తావు, లేకుంటే పంచాయతీలో పెట్టి. మరి మీరు దొంగలు, మీరంటే మీరు కాదు, ఈ ప్రకారం చేయని వాళ్ళు దొంగలని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పట్లేదు. దీనికి ఇంకా వేరే వేరే అర్థాలు చెప్పి అసలు ఏమి ఇవ్వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. వాళ్ళని మనం కాదనలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొంగలు ఆశీర్వదించబడలే. నీ ఆశీర్వాదానికి తాళం నీ చేతుల్లోనే. తాళం పేరు గట్టిగా చెప్పండి. దీనవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యాన్ని అందరూ తీయాలి, నేను చెప్పినప్పుడు చదవాలి. దీనవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము. తీశారా? ఏనా తీసినావా? పేజీ నెంబర్ ఎంత? 339, 385 అంట పాత నిబంధనలో. చూడండి, ఆ వాక్యం నేను చదువుతాను, మీరు అలాగే చూడండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట. ఇప్పుడు మీరు చెప్పండి ఆ మాటను, తర్వాత మాటను. అక్కడికి ఆకండి. ఏం చేసినప్పుడు అండి? మనం మొదలు పెట్టామా? మొగుడు కొట్టిన దెబ్బలకు, ఆసుపత్రి మందులకు సంపాదించిన సంపాదన అంత సరిపోకుండా మరలా అందరు చదవండి ఇప్పుడు మొదటి నుంచి. మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, ఎట్లాగా సగం సగం కాదు, అమ్మో సాయంత్రం ఉండదేమో, ఒక పిరికిడు బిగపట్టుకుందాం, ఒక పిరికిడు తగ్గించుకుందాం, కుండలో నుండి 3 పూట్లకు 3 పిరికిళ్ళు బిగపట్టుకుంటే పొద్దున్న టిఫిన్ అవ్వచ్చు, లేకుంటే గంజి చేసుకొని తాగొచ్చు అని సాలని తిండి కాదు. సమృద్ధిగా కడుపార తిని సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుతుంది కనుక పక్కింటోళ్ళకు కూడా పిలిచి భోజనం పెట్టచ్చు. ఎవరెప్పుడు వస్తారో అని దొంగల్లాగా తలుపేసుకొని శబ్దం కాకుండా, ప్లేట్ కూడా శబ్దం కాకుండా టక్ 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 మని మింగేసి ముద్దుడు చేసుకొని బయట కూర్చోవడం కాదు. ఏనా నువ్వు, నేను మొన్న చెప్పానుగా, నాకు దేవుడు వరం ఇచ్చాడు నిద్రపోయేటోళ్ళని పేరు పెట్టి పిలుచుమని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మిగులుచున్నది, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో చెప్పాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. 5వ వాక్యం చివరిలైన చదవండి. సమస్తమైన అందరూ సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను దేంట్లోనండి? మనకు 10,000 వస్తేనే దశం భాగం, 1,00,000 రూపాయలు వస్తే మేము ఇయ్యం. మాకు 2,000 వస్తేనే దశం భాగం, 20,000 వస్తే మేము ఇయ్యం. దేంట్లో తెచ్చారంటే వీళ్ళు దశమ భాగము? సమస్తమైన వాటిలో నుండి 10వ వంతు విస్తారముగా 6వ వాక్యం చివరిలో
10వ వంతువులను తీసుకొని వచ్చి కుప్పలుగా 12వ వాక్యం, వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండా, ఏంటండి ఏమియు అంటే దొంగలీయకుండా, అపహరణ అంటే దొంగిలించడం, అపహరణ అంటే దొంగిలించకుండా, ఏమియు అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములను తేబడిన వస్తువులను లోపల చేర్చిది. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. మొదలు పెట్టారా, మధ్యలో ఆఫ్ చేసారా? వాళ్ళు మొదలు పెట్టారా, ఆఫ్ చేశారా? మరి వాళ్ళు మొదలు పెట్టారు, మరి మీరు ఇప్పుడు కాదండి, ఇంకా నా మనవడికి కూతురో ఆ కూతురుకి పెళ్ళైన తర్వాత ప్రారంభిస్తానండి, అప్పుడు మొదలు పెడతానండి. ఈ లోపల ఉంటావో? నా మందిరంలో ఆహారం ఉండాలంటే నువ్వు 10వ భాగం దేవునికి అర్పించాలి, మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదలు పెడదామా, ఆఫ్ చేద్దామా? ఏం మాట్లాడట్లేదు మీరు. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ మధ్య నేను నడిచేదను. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. ఎందుకు ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు అని అంటే, ఆయన మనస్సు మన మీద అసహ్యపడకుండా, ఐగుప్తులకు దాసులు కాకుండా ఉండడానికి, మన మీద ఉన్నటువంటి కాడి పలుపులను తెంపివేయి నాలను చక్కగా నిలువుగా నడవజేయడానికి. ఎందుకు ఆయన మందిరాన్ని ఉంచాడంటే, నిబంధన చేయడానికి, స్థిరపరచడానికి, విస్తరింపజేయడానికి, అన్యజనులందరూ దేవుడు పరిశుద్ధపరచువాడని తెలుసుకోవడానికి. నా మందిరము సమస్త జనులకు ఎలా ప్రార్థన చేయాలి? ఆయన మందిరంలో తగ్గించుకొని ఎలా ప్రార్థన చేయాలి? చెడు మార్గమును, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి నూతనమైన జీవమైన సజీవమైన మార్గములోనికి వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన వింటాడు, క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు. 3వది, నా మందిరంలో ఆహారం ఉండాలి. ఆహారం ఉండాలి. ఇదొక మరొక సబ్జెక్ట్. ఎప్పుడైనా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం.